వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ రమణ. ప్లాస్టిక్ రహిత సమాజ స్థాపనే పలాస లక్ష్యంగా ప్రతి ఒక్కరూ మెలగాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. వాతావరణంలో చోటు చేసుకుంటున్న తీవ్రమైన మార్పులకు ప్రధాన కారణం మన విచ్చలవిడిగా వాడిపారేసే ప్లాస్టిక్కే అని, ఇది భూతంలా మారి పర్యావరణాన్ని నాశనం చేస్తుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా తగ్గించి ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొట్టాలని ఆయన ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేశారు. ఎప్పుడు వర్షాలు పడుతున్నాయి, ఎప్పుడు ఎండగా ఉంటుంది, చలి ఎప్పుడు ఉంటుంది, పొగమంచు ఎప్పుడు కురుస్తుందో ఏ ఒక్కరూ కూడా చెప్పుకోలేనటువంటి పరిస్థితి. అది కూడా ఎందుకనంటే ప్రకృతి మీద శ్రద్ధ వహించలేకపోవడం వల్ల వాతావరణంలో కూడా మార్పులు వచ్చాయి. ఇవన్నీ కూడా మళ్లీ చక్కబెట్టుకోవాలనంటే పరిశుభ్రంగా మన పరిసరాలు, మన ప్రకృతి ఉంచుకోవాలి. ప్రకృతికి ఈ రోజు అత్యధికంగా నాశనం చేస్తున్నటువంటి వస్తువు ప్లాస్టిక్ ని మనం పూర్తిగా అరికట్టలేం. ప్రతి ఒక్క వాడకంలో కూడా ఏదో ఒక రకంగా మీరు ఇంటికెళ్లి ఒక్కసారి లెక్క పెట్టండి, వందల వస్తువులు మీకు అందరికీ కూడా ప్లాస్టిక్ ఉంటాయి. కానీ దాన్ని రీసైకిల్ చేసుకోవాలి, మళ్లీ ఉపయోగించేటటువంటి కార్యక్రమం చేసుకోవాలి. మనం తాగే బాటిల్ దగ్గర నుంచి, మనం వాడే కవర్ల దగ్గర నుంచి అవన్నీ కూడా ఏదో ఒక రకంగా రీసైకిల్ చేసుకుంటే మనం పరిశుభ్రతగా ఉంచుకోగలం, ప్రకృతిని కాపాడుకోగలం, అలాగే మనకున్న ఆదాయాన్ని కూడా మనం పెంచుకోగలం. స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర జిల్లా కార్యక్రమంలో భాగంగా పలాస కాశీబొగ్గ మున్సిపాలిటీ జీడిపిక్క బొమ్మ సెంటర్లో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ పలాసను వ్యాపార విద్యా కేంద్రంగా అభివృద్ధి చేస్తామని, 120 కోట్లతో పూండి డోల రోడ్డు, పలాసలో కేంద్రీయ విద్యాలయం, విమానాశ్రయం, 48 కోట్లతో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ వంటి అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. పలాసకి పట్టి పీడిస్తున్నటువంటి రైల్వే ఫ్లైఓవర్ తాలూకా సమస్య ఎన్నో సందర్భాల్లో దాని గురించి మాట్లాడాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర సరైన డబ్బులు లేవు ఖర్చు పెట్టడానికి. అందుకే వచ్చిన తర్వాత అచ్చెన్నాయుడు గారు అలాగే శ్రీశక్క గారు అందరం కూడా మాట్లాడుకొని ఇది ఎట్టి పరిస్థితుల్లో మనం పూర్తి చేయాలి, పలాస ప్రజలకి ఇది ఖచ్చితంగా మనం తీర్చిదిద్దాలని రూపాయి కేంద్ర ప్రభుత్వం రైల్వే డిపార్ట్మెంట్ ఇవ్వాలనంటే రీఎస్టిమేషన్ వేసి మళ్లీ 48 కోట్లకి దానికి శాంక్షన్ చేశారు. ఏ విషయం కూడా వదిలిపెట్టకుండా వీలైనంత త్వరగా రైల్వే బ్రిడ్జ్ ను కూడా పూర్తి చేస్తామని తెలియజేస్తున్నాను. అలాగే పూండి తాలూకా రోడ్డు డోలా అనంటే మన నర్సనపేట దగ్గర మొదలవుతుంది. అది కూడా చాలా పెద్ద రోడ్డు, అది మనకి మత్స్యకార గ్రామాలకి సంబంధించిన రోడ్డు. అది కూడా డెవలప్ చేయాలని ఎంతో కాలం నుంచి ఉంది. ఆ నియోజకవర్గాలు అక్కడ నర్సనపేట, డెక్కలి, పలాస అన్ని నియోజకవర్గాలు వాళ్ళందరి తాలూకా ఆలోచన మేరకు సుమారు 125 కోట్ల రూపాయలు ఆ రోడ్డు కూడా వెడల్పు చేస్తూ బ్రహ్మాండంగా చేయడానికి అది కూడా చేశాం. అలాగే ఇక్కడ పలాసలో నా చిరకాల కోరిక కేంద్రీయ విద్యాలయం ఒకటి పెట్టాలని, దానికి కావాల్సినటువంటి భూమి కూడా శ్రీశక్క గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఆ భూమిని కూడా కేటాయించడంలో ముందుకు వచ్చారు. కలెక్టర్ గారు కూడా చాలా చక్కగా దానికి సహకరించారు. వీలైనంత త్వరగా టీమును కూడా రప్పించి కేంద్రీయ విద్యాలయం కూడా పలాసకి తీసుకొని రావడానికి నేను కృషి చేస్తున్నానన్న విషయం మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. 48 కోట్లతో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ వంటి అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. పలాస చాలా చైతన్యవంతమైన ప్రాంతమని, ఇక్కడి ప్రజలకు ఏ కష్టం వచ్చినా తమ కుటుంబం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూపకల్పన చేశారని, అన్ని గ్రామాలు, పట్టణాలు, నగరాలు పరిశుభ్రత పట్ల చిత్తశుద్ధిని నిరూపించుకుంటున్నాయని అన్నారు. పలాస కాశీబొగ్గ మంచినీటి కష్టాలు తీర్చేందుకు ఆఫ్షోర్ నిర్మాణం త్వరితగతిన పూర్తి చేస్తామని, 90 కోట్ల రూపాయలు ప్రస్తుత బడ్జెట్లో కేటాయించామని చెప్పారు. పలాస రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి 100% నిధులు కేంద్రం నుండే తీసుకురావడంలో కృషి చేసిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడును ఈ సందర్భంగా ఆయన అభినందించారు. ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాలి. అవేర్నెస్ అంటే ఏదో 5 నిమిషాలు 10 నిమిషాలు వచ్చి 4 సీపుర్లు పట్టుకొని ఫోటో తీసుకుని వెళ్ళిపోతే దానివల్ల అవేర్నెస్ రాదు. అందుకే మన ముఖ్యమంత్రి గారు నెలలో 3వ శనివారం ఎవరికి ఏమీ పని లేదు, ఉద్యోగస్తులకు కూడా చెప్పాం, మీరు మీ ఆఫీస్కి వెళ్ళండి, ఏమీ పని చేయొద్దు, ఆ రోజు మాత్రం మీరు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ లో భాగంగా మీ ఆఫీసు, మీ పరిసరాలు, మీరుంటున్నటువంటి గ్రామాలన్నీ కూడా పరిశుభ్రంగా చేయమని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం. పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష మాట్లాడుతూ వేసవిలో మున్సిపాలిటీకి నీటి కష్టాలు తీర్చిన మంత్రులకు, జిల్లా యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అహ్మద్ ఖాన్, ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బల్లా గిరిబాబు, ఆర్డీఓ గ్రంథి వెంకటేశ్వరరావు,
డిఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్, జిల్లా పంచాయతీ అధికారి భారతీ సౌజన్య, మున్సిపల్ కమిషనర్ ఎన్ రామారావు తదితరులు పాల్గొన్నారు. ప్రతి మహిళ, చిన్నారుల రక్షణ, భద్రత మొదటి ప్రాధాన్యతని శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఆపదలో ఉన్న వారిని 10 నిమిషాల్లో రక్షించడమే లక్ష్యంగా శక్తి టీం సిబ్బంది విధులు నిర్వహిస్తారని జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం నాడు మహిళల భద్రతా రక్షణకు ఆంధ్రప్రదేశ్ అందుబాటులోనికి తీసుకువచ్చిన శక్తి యాప్ ద్వారా మహిళలు, బాలికలు రక్షించేందుకు తక్షణమే స్పందించి చేరుకునేందుకు వీలుగా శక్తి బృందాలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో జిల్లాలో శక్తి బృందాలకు కేటాయించిన 30 శక్తి పెట్రోలింగ్ వాహనాలను శనివారం సాయంత్రం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో మహిళా పోలీస్ అధికారులు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ మహిళలు, బాలికలు భద్రతకు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందుబాటులోనికి తీసుకువచ్చిన శక్తి యాప్ ద్వారా ఆపద సమయంలో మహిళలు, బాలికలు రక్షించేందుకు తక్షణమే స్పందించి చేరుకునేందుకు వీలుగా శక్తి బృందాలు ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఉమెన్ సేఫ్టీకి సంబంధించి, చిల్డ్రన్ సేఫ్టీకి సంబంధించి ఈ శక్తి అనే పేరుతోటి ఒక యాప్ అండ్ శక్తి టీమ్స్ ఉమెన్ సేఫ్టీ కోసం ఫామ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి రీసెంట్గా మనకి డీజీ సార్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో దాని ప్రకారం మనకి ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో శక్తి టీమ్స్ అని చెప్పి ప్రతి పోలీస్ సబ్ డివిజన్కి ఒక శక్తి టీమ్, ఇది ఈచ్ టీంలో మనకి ఒక ఎస్ఐ ర్యాంక్ ఆఫీసర్ ఉంటారు. వాటితో పాటు 5 మంది స్టాఫ్ ఉంటారు, ఉమెన్ స్టాఫ్ ప్లస్ మేల్ స్టాఫ్ కలిపి ఉంటారు. టోటల్గా జిల్లా మొత్తం 5 టీమ్స్ తోటి ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాము. ఫర్దర్గా మనకు అవసరాన్ని బట్టి ఎక్కడ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయి, ఏ ఏరియాలో ఇష్యూస్ వస్తున్నాయనే దాన్ని బట్టి ఆ టీమ్స్ని పెంచడం కూడా జరుగుతుంది. బట్ స్టార్టింగ్లో ఇప్పుడు మనకి ఒక 5 శక్తి టీమ్స్ తోటి ఫామ్ చేయడం జరిగింది. వీళ్ళ మెయిన్ ఏంటంటే మనకి శక్తి యాప్ ద్వారా ఏ కంప్లైంట్ అయితే వస్తుందో ఆ కంప్లైంట్కి సంబంధించి విత్ ఇన్ 10 minutes లోపల ఆ ప్లేస్కి వెళ్ళడం జరుగుతుంది. ఈ శక్తి టీమ్స్ మెయిన్ టార్గెట్ ఏంటంటే పబ్లిక్ ప్లేసెస్లో ఎక్కడైతే అది బస్ స్టాండ్స్ కావచ్చు, మార్కెట్స్ కావచ్చు, కాలేజెస్ దగ్గర కావచ్చు, లేదా ట్రావెలింగ్లో కావచ్చు, ఎక్కడైనా ఆడవాళ్ళకి అంటే ఉమెన్ కావచ్చు, చిల్డ్రన్ కావచ్చు, ఈ సెక్షువల్ హరాస్మెంట్ ఇష్యూస్, ఈవి టీజింగ్ కావచ్చు, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటిపైన ఫోకస్ చేసి దానిపైన స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకోవడం అన్నది మన టార్గెట్. అది ఈ టీమ్స్ యొక్క మెయిన్ ఉద్దేశం. రాష్ట్ర ముఖ్యమంత్రి ఉత్తర్వులు, రాష్ట్ర డీజీపీ గారి ఆదేశాల మేరకు జిల్లాలో 6 పోలీసు సిబ్బందితో శక్తి బృందాలు ఏర్పాటు చేశామని, ఒక్కొక్క బృందానికి ఎస్ఐ స్థాయి అధికారి పర్యవేక్షణలో పనిచేస్తారని తెలిపారు. ఈ శక్తి టీం సిబ్బంది మహిళలు, చిన్నారులు తమకు ఎదురయ్యే వివిధ ఫిర్యాదులు, ఇబ్బందులపై పోలీసు వారి సహాయం సహకారం కొరకు శక్తి యాప్ ద్వారా ఫిర్యాదు అందిన వెంటనే డైల్ 112 కాల్స్ను దగ్గరలోని పోలీస్ స్టేషన్కు సమాచారం చేరవేస్తే సిబ్బంది తక్షణమే స్పందించి పోలీస్ సిబ్బంది సంఘటనా స్థలానికి 10 నిమిషాల్లో వెళ్లి వారికి తక్షణ సహాయం సహకారం అందిస్తారని అన్నారు. ఈ శక్తి టీం సిబ్బంది పబ్లిక్ ప్రదేశాలు, మార్కెట్, బస్టాండ్, రైల్వే స్టేషన్లు ప్రదేశాల్లో విధులు నిర్వహిస్తూ అందుబాటులో ఉంటారని తెలిపారు. మన రిక్వెస్ట్ ఏంటంటే మీడియా ద్వారా పబ్లిక్ కి అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే శక్తి యాప్ ఏదైతే ఉందో మన ఆండ్రాయిడ్ ప్లే స్టోర్లో ఏదైతే యాప్ ఉందో అది దయచేసి అందరూ అది డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీ ఫోన్ నెంబర్ని అందులో ఎంటర్ చేసి మీ డీటెయిల్స్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అంటే మీరు ఏ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మీ ఇల్లు ఉంది, మీ ఫోన్ నెంబర్ ఏంటి, ఈ డీటెయిల్స్ ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అది ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు అందులో ఆ శక్తి యాప్లో మనకి ఏ ఫీచర్స్ అయితే ఉన్నాయో అవి వాడుకోవచ్చు. చేసుకున్న తర్వాత ఇందులో మనకి హోమ్ పేజ్లో మనకి డైల్ 112 కాల్కి సంబంధించి ఉంటుంది, లేదంటే కంప్లైంట్ ఏదైనా రైజ్ చేయాలన్నా ఉంటుంది, లేదంటే మిస్సింగ్ చిల్డ్రన్కి సంబంధించి కంప్లైంట్ రైజ్ చేయడం కానీ, లేదంటే మన జిల్లాలో ఉన్న నైట్ షెల్టర్స్ అంటే మనం ఏ ఏరియాలో అయితే వెళ్తున్నామో ఆ ఏరియాలో చుట్టుపక్కల ఉన్న నైట్ షెల్టర్స్ ఏమున్నాయన్న డీటెయిల్స్ కూడా ఉంటుంది. వీటితో పాటుగా మధ్యలో చూస్తే SOS అని ఒకటి ఉంటుంది. ఇది ఎమర్జెన్సీ కాల్ అనమాట. అంటే మనం దీని నుంచి కాల్ చేసినా లేదా ఫోన్ షేక్ చేసినా కూడా కాల్ అనేది మన కంట్రోల్ రూమ్కి వస్తుంది. సో దట్ ఏంటంటే అక్కడ ఎవరైతే ఆ డిస్ట్రెస్లో ఆ ప్రెషర్లో ఉన్నారో, వాళ్ళు ఏదైతే ఇబ్బంది ఎమర్జెన్సీలో ఉన్నారో వాళ్ళ దగ్గరికి రెస్పాండ్ అవ్వడం అనేది ఆటోమేటిక్గా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ కెవి రమణ, డిఎస్పీలు వివేకానంద్, శేషాద్రి, సిఐలు పైడిపు నాయుడు, ఈశ్వరరావు, ఎం అవతారం, ప్రసాదరావు, సత్యనారాయణ, త్రినేత్రి, ఆర్ఐ నరసింహరావు, మహిళా ఎస్ఐలు ప్రవల్లిక, హైమావతి, స్వర్ణలత, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
త్వరలో అంగరంగ వైభవంగా వెంకటేశ్వర స్వామికి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని అర్చకులు చామర్తి కృష్ణమాచార్యులు తెలియజేశారు. శ్రీకాకుళం జిల్లా నర్సనపేట పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర ఆలయంలో మే 7వ తేదీ నుండి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఆదివారం నాడు ఉత్సవ విగ్రహాలకు ప్రతిష్టా మహోత్సవం అత్యంత కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ ఉత్సవ విగ్రహాలను వచ్చే బ్రహ్మోత్సవాల్లో అందంగా అలంకరించి వైభవంగా ఊరేగిస్తామని ఆలయ అర్చకులు చామర్తి కృష్ణమాచార్యులు తెలియజేశారు. ఈ విగ్రహ ప్రతిష్ఠ 2 రోజుల పాటు నిర్వహించనున్నామని, ఇందులో ప్రత్యేక పూజలు, విశేష హోమంతో కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఏకహస్తకటించైవ వామే శంకంజరిక్షిపే దక్షిణే చక్రహస్తంచ ఏకం వైకుంఠహస్తకం పీతాంబరధరం దేవం నానాలంకారభూషితం అలల్వేల్మంగ సంయుక్తం వెంకటేశమహం భజే. ఓం నమో వెంకటేశాయ. మన నరసనపేట గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో నూతనంగా ఉత్సవ విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం ఈరోజు ఆదివారం, సోమవారం 2 రోజులు కూడా అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ఉదయం విశ్వక్సేన పూజ మొదలు విశేషమైనటువంటి పూజలు, అలాగే అగ్ని ప్రతిష్ఠ, విశేష హోమాలతో ఈరోజు కార్యక్రమం పరిపూర్తవుతుంది. అలాగే స్వామివారికి జలాధివాసం, క్షీరాధివాసం, ధాన్యాధివాసం, అలాగే ఈవేళ రాత్రి పంచశయ్యాధివాసం అనేటువంటి ఈ అధివాసములు కూడా ఆ ఉత్సవమూర్తులకి చేయడం జరుగుతుంది. రేపు ఉదయం అనగా సోమవారం ఉదయం స్వామివారి యొక్క ప్రాణప్రతిష్ఠా మహోత్సవం కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొని ఆ వెంకటేశ్వర స్వామివారి యొక్క అనుగ్రహ కృపా కరుణా కటాక్ష వీక్షణులకి పాత్రులు కావలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. ఓం నమో వెంకటేశాయ. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు వీరభద్రస్వామి, కృష్ణబాబు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. పంచాయతీలకు పెద్దపీట వేసి అభివృద్ధికి పాటుపడాలని పిన్నింటి వెంకట బావోజీనాయుడు కోరారు. శ్రీకాకుళం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండపల్లి శ్రీనివాసును ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు మరియు రణస్థలం సర్పంచ్ పిన్నింటి వెంకట బావోజీనాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. గత ప్రభుత్వం పంచాయతీలను పూర్తిగా నిర్వీర్యం చేసిందని, అలా కాకుండా కూటమి ప్రభుత్వం పంచాయతీలకు పెద్దపీట వేసి గ్రామాల అభివృద్ధికి తోడ్పడుతున్నందున ధన్యవాదాలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీ ఛాంబర్ ఉపాధ్యక్షులు అన్నపు రామకృష్ణ, ఎంపీటీసీ ప్రతినిధి మధ్య వెంకటరమణ, పైడి భీమవరం సర్పంచ్ ప్రతినిధి రౌతు శ్రీనివాసరావు, మధుపం సర్పంచ్ బాగాది అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. లావేరు మండలం బుడుమూరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం బుడుమూరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు ఓవర్టేక్ చేసే క్రమంలో ప్రమాదం జరిగి ఉండవచ్చునని లావేరు పోలీసులు ప్రాథమిక అంచనా వేశారు. ఈ ప్రమాదంలో మృతుల్లో 3 శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం లోగిడి గ్రామానికి చెందినవారు. వీరందరూ లోగిడి గ్రామం నుండి విశాఖపట్నం కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒక తల్లి, 2 కొడుకులు దుర్మరణం కాగా ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వాహనదారుడు కూడా మృతి చెందారు. పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇవండి ఎస్ఎస్ న్యూస్ విశేషాలు. తిరిగి మళ్ళీ మరిన్ని విశేషాలతో కలుద్దాం. స్టే ట్యూన్ టు ఎస్ఎస్ న్యూస్.